ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలకు పెద్దపీట ఇస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా దసరా పురస్కరించుకుని తెలంగాణ మహిళలందరికీ కూడా ఒక కానుక ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రతి మహిళకి 2 చీరలు చొప్పున. దీనికి సంబంధించి ఆయన నేరుగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇప్పటికే సుమారుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి 318 కోట్లు దీనికి కేటాయించడం కూడా జరిగింది. సుమారుగా 5 లక్షలకు పైగా చీరలు తయారీకి ఆల్రెడీ సిరిసిల్ల నేతలకు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. పరోక్షంగా వారికి ఉపాధి కూడా కల్పించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళారు. ఒకవైపు సిరిసిల్ల నేతలకు ఉపాధి, మరోవైపు తెలంగాణ మహిళల కళ్ళల్లో ఆనందం చూడడం. సో మొత్తం వెరసి దసరా పండుగ నాడు తెలంగాణ మహిళలకి 2 చీరల పంపిణీ కార్యక్రమం అనేది నిజంగా అక్టోబర్లో జరగబోయే దసరా పండుగ నాడికి నిజంగా ఇది ఒక బ్రహ్మోత్సవ వేడుక కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దసరా కానుక ప్రకటించినటువంటి సీఎం రేవంత్ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు బహుమతి, ప్రతి మహిళకు ఉచితంగా 2 చీరలు, ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు పంపిణీ, బతుకమ్మ చీరల కోసం 318 కోట్లు కేటాయింపు, 65 లక్షల చీరల తయారీకి సిరిసిల్ల నేతలకు సర్కార్ ఆర్డర్. ఇప్పటికే 30 లక్షల చీరలను తయారు చేసినటువంటి నేతన్నలు బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసినటువంటి చీరలపై తీవ్ర విమర్శలు. నాసిరకం చీరలు కాకుండా జాగ్రత్త పడ్డ అధికారులు. మార్కెట్లో ఒక్కో చీర ఖరీదు 800 ఉంటుందని అంచనా. 6,000 మంది కార్మికులు, నెలకు 20,000 రూపాయల ఉపాధి. చీరల డిజైన్ను స్వయంగా ఖరారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇది మ్యాటర్. దసరా అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. దసరా సందర్భంగా తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళినటువంటి వారు సైతం సొంత గ్రామాలకు చేరుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఇక దసరా పెద్ద పండుగ కావడంతో ప్రభుత్వాలు కూడా పండుగ వేళ ప్రత్యేకంగా కానుకలు కూడా ఇస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు సర్కార్ మంచి బహుమతి, అది కూడా 2 ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అదే ఇందిరమ్మ చీరలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు బతుకమ్మ కానుక ఇవ్వబోతోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించేటువంటి ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. పొదుపు సంఘాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలను ఉచితంగా పండుగ కానుకగా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇందుకోసం సిరిసిల్ల నేతలకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. మహిళలకు పంపిణీ చేయడం కోసం 65 లక్షల చీరల తయారీకి ఆదేశించింది. ఇందుకు గాను 2 విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది. సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు అధికంగా ఉంటుంటారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వీరికి సంవత్సరం అంతా కూడా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫిబ్రవరిలోనే ఇందిరా మహిళా శక్తి స్కీములో భాగంగా చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం 318 కోట్లు కేటాయించింది కూడా. కూలీ ఖరారు అనంతరం ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరలు ఉత్పత్తిలో వేగం పెరిగింది. ఈ పథకం ద్వారా సుమారు 6,000 మంది కార్మికులు నెలకు 20,000 రూపాయల చొప్పున సంపాదించుకుంటూ వారు కూడా పరోక్షంగా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నేతన్నలు సుమారు 30 లక్షల చీరలు ఉత్పత్తి చేశారట. ఈ పనిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ పర్యవేక్షిస్తున్నారు. మంచి మన్నికైన బట్టతోనే ఈ చీరలను తయారు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసినటువంటి బతుకమ్మ చీరలను నాసిరకం పాలిస్టర్ క్లాత్తో ఉత్పత్తి చేశారనేటువంటి ఆరోపణలైతే వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో చీర ధర 800 రూపాయలు పలుకుతుందని అధికారులైతే అంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు పంపిణీ చేయబోతోంది రేవంత్ సర్కార్. మరొక వైపు చేనేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని భద్రత కల్పించాలనే సమున్నత ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ తెలంగాణ చేనేత రంగానికి ఒక గొప్ప వరం. ఏడాదికి ఏకంగా 9 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తిని సాధించాల్సి ఉంది. ఇది సిరిసిల్ల ఇతర చేనేత కేంద్రాలకు అపారమైనటువంటి పని అవకాశాలను సృష్టిస్తుంది.
ఈ ఆర్డర్ను వేగవంతం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ స్పష్టం చేశారు. ప్రతి సొసైటీకి కేటాయించినటువంటి లక్ష్యంలో 50% ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత సొసైటీకి కేటాయించినటువంటి ఆర్డర్ను రద్దు చేయాల్సి వస్తుందని ఆమె గట్టిగా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం. ఇది పనుల్లో వేగం, నాణ్యతను పెంచేందుకు ఉద్దేశించినటువంటి చర్యను కూడా ఆమె వెల్లడించారు. నేతన్నలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. చేనేత కార్మికులకు అవసరమైనటువంటి ముడిసరుకును సకాలంలో అందించేందుకు 50 కోట్లతో యారన్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇది నేరుగా నేతన్నలకు ప్రయోజనం చేకూరుస్తుంది, మధ్యవర్తుల దోపిడీని తగ్గిస్తుంది. అంతేకాదు పాఠశాల, అంగన్వాడీలకు సంబంధించినటువంటి యూనిఫామ్ వస్త్రాల ఆర్డర్స్ను కూడా చేనేత రంగానికి అప్పగించారు. భవిష్యత్తులో దేవాదాయ శాఖ నుంచి కూడా మరో పెద్ద ఆర్డర్ వస్తుందని శైలజా రామయ్యర్ ప్రకటించారు. ఈ బహుముఖ విధానం చేనేత రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. Follow WhatsApp at Toli Velugu Official.